హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మీకు వెనక స్లైడ్ కనిపించుంటుంది, ఎక్స్పోజ్డ్ అని చెప్పి డైరెక్ట్గా పెట్టేసింది. ఎక్స్పోజ్డ్. వెనకటికి మనము వాసవి మీద మాట్లాడినాం, మనం గ్రనైట్ కుంభకోణం మీద మాట్లాడినాం, రైస్ క్యాంప్ మీద మాట్లాడినాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల ల్యాండ్ 19 లక్షల ఎకరాలు ఎక్కడ పోయిందని చెప్పి మాట్లాడినాం. ఇంతవరకు చిత్రగుప్తు చిట్టాలు ఇప్పిన తర్వాత దాన్ని కౌంటర్ ఇచ్చే జిగర్లదం ఎవరికన్నా ఉన్నదా అని అంటే ఇప్పటిదాకానైతే రాలే. ఆడాడ అంటే సెక్షన్లు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నీ ఇల్లు నా ఇంటికి ఎంత దూరం ఉంటుందో నా ఇల్లు నీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది బ్రదర్, నువ్వు పెద్ద టెన్షన్ పడకు, తల్లికడుపులో ఉన్నప్పుడు సగం లా నేర్చుకుని పుట్టినాం అన్న మూతబరి బ్యాచ్ మాది. అయితే ఇలా చార్మినార్కి, మన భాగ్యనగర్కి 5వ మినార్ కొత్త చిట్ ఇప్పబోతున్నది వంశీరామ్ బిల్డర్స్. ఒక చిన్న చిట్టా ఇప్పుతున్నాం మేము, ఆధారాలు మేము ముంగట పెడతాం, దాని తర్వాత అది ఏ రకంగా ముంగట పోతుందని అనేది, ఇక దాని మీద మీరు ఏం విశ్లేషణ ఇస్తారని అనేది నేను మీ ఇమాజినేషన్కి ఇడిచి పెడతా. వంశీరామ్ బిల్డర్స్ అలా క్యాప్షన్ సూపర్ ఉన్నది. అంబిషన్ మీట్స్ ది ఆపర్చునిటీ. అంటే ఆపర్చునిటీ ఉన్నదంటే అంబిషన్ని వేసుకొని ఆంబోతులే కురుకుడేనా అని అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది ఇవాళ. ప్లస్ అలా ట్యాగ్ లైన్ చూడుండ్రి, ప్యాషన్ అంటే దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ది ఆపర్చునిటీ and they have the people to deliver their ambition and they have the performance. మంచి ప్లేయర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర, పర్ఫార్మింగ్ బ్యాచ్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఈ మాటలను ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే అసలైన సిసలైన చిట్టాయి కోయడం మొదలవుతుంది ఫ్రెండ్స్. ఏందని అంటే, ఓల్డ్ సర్వే నంబర్ 129/11 బంజారా హిల్స్, గోల్కొండ మండల్, షేక్పేట్ విలేజ్. నాకు తెలిసి వంశీరామ్ బిల్డర్స్కి అర్థమైపోయి ఉంటుంది గిరీష్ గారు ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాడు. ఇక ఆ తాలూకా పట్టా ల్యాండ్ ఎవరెవరిదే అనేది నేను ఈసీల కాడికి వస్తాను. ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి 269/1963 డాక్యుమెంట్ ఒకటి సృష్టించి 7.5 ఎకరాలు అంబిషన్ మీట్స్ ది ఆపర్చునిటీ అండ్ ఇట్ ఈస్ బీన్ డెలివర్డ్ బై ది passionate people blended with performance. Am I right, Mr. Vamshiram Builders? Because the document itself is a fake document. Let us see the evidences. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి దీని మీద మనం పోదాం. 1976 అర్బన్ ల్యాండ్ సీలింగ్ సెక్షన్ 10(3) కూడా వాళ్ళకి ఇష్యూ అయినరు, అండ్ దే హ్యావ్ డిసానర్డ్ ది అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆర్డర్స్ అంటిల్ 2006. అండ్ యాజ్ పర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ దే ఆర్ ఎలిజిబుల్, అండ్ ది డిక్లరెంట్స్ ఎవరెవరైతే ఉంటారో ఎక్సెట్రా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందో ఒక 1000 మీటర్స్ ఆర్ టు దట్ మ్యాటర్ 1200 స్క్వేర్ యార్డ్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే 27,000 స్క్వేర్ మీటర్స్ ఎక్సెస్ ఎట్లొచ్చింది బై క్లెయిమెంట్స్ అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నని అంటే ఇది పెద్ద చిట్టా. నేను ఫేజ్ 1 ఇప్పుతాయి ఇప్పుడు ప్రస్తుతానికి, దాని తర్వాత రెస్పాన్స్ని బట్టి ఫేజ్ 2 ఇప్పుదామా అని అంటే కాదు, ఆధారాలు సేకరిస్తున్నాం. చిత్రగుప్తు చిట్టా ఇప్పుడు మొదలెడితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లా ఖతం చేసి పడేస్తాం. ఆధారాలు కొన్ని కొలేట్ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. తో ఫేజ్ 1 వరకు ఇప్పుడు మీకు చెప్పిపోతున్నా. తో ద సర్వే నంబర్, ఓల్డ్ సర్వే నంబర్ 121/11 బంజారా హిల్స్, గోల్కొండ మండల్, షేక్పేట్ విలేజ్ దగ్గరికి ఎంటర్ అయితే మీరు ఈ ఈసీ కాపీ చూడాలి ఫ్రెండ్. అయితే ఈ ఈసీ నేను తీసి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏందని అంటే, ఇగో ఇక్కడ చూడుండ్రి, దేవికా రాణి ఎగ్జిక్యూటెంట్ వంశీరామ్ ఎస్టేట్స్కి అమ్ముతున్నారు. ఈడ క్లెయిమెంట్ ఎవరు? వంశీరామ్. ఎగ్జిక్యూటెంట్ ఎవరు? దేవికా రాణి. ఎన్ని గజాలు అమ్మింది దేవికా రాణి గారు? ఎన్ని గజాలు అమ్మిండ్రు? 5,076.37 స్క్వేర్ యార్డ్స్ అమ్మిండ్రు. ఎంత? 5,037 స్క్వేర్ యార్డ్స్ అమ్మిరు. సో 5,000 పెట్టుకోరు చలో. మళ్ళా అదే దేవికా రాణి గారు ఎగ్జిక్యూటెంట్స్లా క్లెయిమెంట్స్ ఎవరు? వంశీరామ్ ఎస్టేట్స్కి ఎంత అమ్మిండ్రు? మళ్ళా ఇగో 4,000 స్క్వేర్ యార్డ్స్. అంటే 5,000 ప్లస్ 4,000 ఎంత అయిందండి? సుమారు 9,000 గజాలు స్క్వేర్ యార్డ్స్ అమ్మిండ్రు. ఏమైంది గిరీష్? ఈసీలోనే మొత్తం పంచాయతీ కథ లెక్క చెప్పేస్తున్నావు అని అంటే, ఇగో ఫస్ట్ చిట్టా. నేను ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ తీసుకొని మాట్లాడుతున్నా. సర్వే నంబర్ 129/11 ఓల్డ్లా న్యూ 150 టీఎస్ నంబర్ 6 బ్లాక్ నంబర్ బి, షేక్పేట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, అక్వైర్డ్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకొని చూస్తే దేవికా రాణి గారికి ఎంతున్నది? ఎక్స్టెంట్ ఎంతున్నదండి? 6,589 గజాలు ఉన్నది. సో 6,589 గజాలు ఉంటే దేవికా రాణి గారు 9,000 స్క్వేర్ యార్డ్స్, 9,000 గజాలు వంశీరామ్కి రిజిస్టర్ చేయగలుగుతారా? హౌ? ఇట్స్ సో బ్యూటిఫుల్, సో వండర్ఫుల్, అండ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ జస్ట్ లైక్ ఏ వావ్. అంతే కదా? 6,589 గజాలు పెట్టుకొని 9,000 గజాలు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారండి? ఆయన ప్రొడ్యూస్ ది డాక్యుమెంట్. సరే,
సరే తప్పయిందేమో అని అనుకుందాం, ఓ చిన్న తప్పయిందేమో అనుకుందాం. అసలు ఇలా టైటిల్ ఏడికని వచ్చింది పోదాం. ఫస్ట్ స్టోరీ ఆఫ్ ది సర్వే నంబర్ 129/11 తీసుకొని ఇట్లా చూస్తే నేనేం తీసుకున్నా మళ్ళా ద డెప్యూటీ డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రాసిన ఒక అఫిడేవిట్ పెట్టిన రిట్ పిటిషన్ నంబర్ 9414 ఆఫ్ 1999 డాక్యుమెంట్ తీసుకున్నా. ఎవరు రాసినారండి ఇది? డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. రిట్ పిటిషన్లా 9414 ఆఫ్ 1999 అందులో ఏమని రాస్తున్నారో చూడుండ్రి. ఫ్రమ్ ది పీరియడ్ ఆఫ్ 1337 ఫాస్ట్లీ టు 1341 ఫాస్ట్లీ అంటే 1927 AD నుంచి 1931 AD వరకు తీసుకుంటే అవల్ తాలూక్దార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అత్రాఫ్ బాల్దా డిస్ట్రిక్ట్ ఇన్ ది సర్వే నంబర్ 129/1 అండ్ లేటర్ ఆన్ దట్ ఈస్ సర్వే నంబర్ 129/11 టు 129/84, సర్వే నంబర్ 129/86 అండ్ సర్వే నంబర్ 129/87 వేర్ క్రియేటెడ్. ఎవరు చేసిర్రు? పాయింట్ టు బి నోటెడా? పాయింట్ టు బి నోటెడ్, దిస్ వాజ్ డన్ బై అవల్ తాలూక్దార్. అయితే డెప్యూటీ డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏమని అంటారో చూడుండ్రి. అయితే ఈ సర్వే నంబర్ 129/11 నుంచి సర్వే నంబర్ 129/87కి అసైన్ టు ది రివిజన్ సర్వే నంబర్స్ ఇన్ ది రివిజన్ బుక్స్, బట్ ది సెడ్ రివిజన్ సర్వే వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది రెవెన్యూ రికార్డ్స్. ఈ రెవెన్యూ బుక్లలో ఎంట్రీ చేద్దామని అంటే ఇది రివిజన్ బుక్లలో రెవెన్యూ బుక్లలో ఎంట్రీ కాలే. సెకండ్ పాయింట్, ఫస్ట్ నేను ఈసీ చూపించిన, సెకండ్ ఇగో ఇలా స్టోరీగా చూపించిన. ఇలా ఇత్తనమే ఎడికైనా బంతి పువ్వే ఉడుతుంది, మాకు తెలుసు చామంతి పువ్వు ఉంటుంది. ఎడికైనా వచ్చింది చామంతి పువ్వు అని అడిగితే నువ్వు అట్లా అంటావా? ఆహా వంశీరామ్ని అంటావా? బరాబర్ అంటాం కూడా అయ్యక్ జనకది చిత్రగుప్త్. ఇప్పుడు చూడుర్రి, ఇక ఇంకొక హైలైట్ చూడుర్రి. డెప్యూటీ డైరెక్టర్ ఏం రాసిండ్రో, మజా ఆయన ఆర్ మజా అత సునోవి. మళ్ళీ అందుకే నువ్వు ఆల్టో కార్లలో మిగిలిపోతావు. ఆడు ఆడీల నుంచి ఆస్టిన్ మార్టిన్ కార్లన్నీ కొనేస్తాడు. నువ్వేమో బబడి కొట్టుకుంటూ కూసో, ఓ అనుకుంటే బబడి కొట్టుకుంటూ కూసో, గంతే గంట టన్ గంతే ఉంటుంది నీకు నాకు మిగిలేదు. ఇప్పుడు చూడు అసలైన సిసలైన మజా. ఫస్ట్ ల్యాండ్ రికార్డులలో వచ్చిందా? రాలే. తర్వాత చూడుర్రి, ద సర్ఫేస్ అథారిటీ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ ఆర్ అథారిటీ టు అసైన్ ఆర్ ఎలినేట్ ది ల్యాండ్ ఎక్సెప్ట్ ది అప్రూవల్ ఆఫ్ ది క్రౌన్, దట్ ఈస్ ది నిజాం. అప్పుడు ఎవడు? నిజాం సర్కార్ ఉండే. సో మోతబర్ ఎవరిది? అథారిటీ ఎవరిది? నిజాం. ద సర్ఫేకాస్ అథారిటీ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ అని చెప్పి ఎవరు రాసిరు? డెప్యూటీ డైరెక్టర్ సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ రాసి. అంటే దీని మీద ఒక ఆర్టీఐ కూడా వేసిరు మా వాళ్ళు. చూడురు ఇప్పుడు ఏమని వచ్చిందో. దేవికా రాణి అన్నారు లేటర్ ఫాదర్ క్లెయిమ్ డోమ్ సర్వే నంబర్ బంజారాహిల్స్ గోల్కొండ దగ్గర వస్తే ద పిటిషనర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ ది విలేజ్ రికార్డ్స్ ఆఫ్ ది షేక్పేట్ 80 to 87 రిగార్డింగ్ ది సర్వే నంబర్ 129/11 ఈజ్ షోన్ యాజ్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ and the certified copies pahanis of the said years cannot be issued. ఏమని వచ్చిందండి మెమోలా? సర్వే నంబర్ 129/11 ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్, పహానీలు గివానీలు ఇచ్చుడు కుదరదు. మళ్ళా దేవికా రాణి గారికి చిన్న ప్రశ్నలు. ఒక గవర్నమెంట్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం ఏమో 6589 గజాల జాగా మీకుంటే 9000 గజాల రిజిస్ట్రేషన్ చేసిర్రు. అవాక్ అయిపోయినాను నేను. టైడ్ కంటే ఎక్కువ తెల్లగా అయిపోయింది ఇదైతే. దాని తర్వాత మీ టైటిల్ దగ్గరకు వస్తే మీరు సర్ఫే కాస్ట్లకెన్ కొన్నా అని అంటారు. ఎవడు చేసిండు రిజిస్ట్రేషన్? అవల్ తాలూక్దార్ చేసిండు. అవల్ తాలూక్దార్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది? రివిజన్ బుక్లలో ఎంట్రీ అయిందంటే రెవెన్యూ రికార్డులలో ఎంట్రీ కాలే. సరే కాలేదు, ఆడప్పుడులా ఎవడో ఉండే ఆడు చెయ్యలే, ఆడు చాలా డీప్ ఇన్ థాట్ ఉండే చెయ్యలే. అప్పుడు చిత్రగుప్త ఛానల్ లేకుండే చేపియనికి చలో. కాకపోతే అవల్ తాలూక్దార్కి రైటే లేదు, జ్యూరిస్డిక్షనే లేదంటుడు కదా డెప్యూటీ డైరెక్టర్. ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటారో నాకు చెప్పు. తర్వాత ఇక ఆడికి వస్తే ఇంకొకటి చూడుర్రి, ఇంకొక కథ చూడుర్రి. మళ్ళీ డెప్యూటీ డైరెక్టర్ డెప్యూటీ డైరెక్టర్ SLR త్రూ ది మెమో నంబర్ A426 ఆఫ్ 11 డేటెడ్ 6/7/2012కి ఏమని రాస్తాడు చూడు. ద సబ్జెక్టెడ్ ప్రాపర్టీ ఇన్ ది సర్వే నంబర్ 129/11 వాజ్ నాట్ సర్వేడ్ సపరేట్లీ ఇన్ ది టౌన్ సర్వే కండక్టెడ్ డ్యూరింగ్ 1964 and 70. వీళ్ళు ఎప్పుడు కొన్నారు? 1963లో కొన్నానన్నారు. అసలు టౌన్ సర్వే జరగలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక కొత్త వచ్చే అందులో జర భూతద్దం పెట్టి ఇట్లా చూస్తే చెప్పినాం కదా, ధర్మపురి పోయిన బాస్ ఆర్డర్ ఇచ్చిండు చిత్రగుప్తుడు. ఆ బాస్ శాసిచ్చిండు, చిత్రగుప్తుడు పాటిస్తున్నాడు. మేమెంతరా నాయన. ఇవి ఇప్పుడు చూడుర్రి కథ. అసలైన శిశలైన చిట్టా చూడుర్రి. సబ్ డివైడింగ్ ది సర్వే నంబర్ 129 into 10 divisions
అంటే సర్వే నంబర్ 129ని 10 డివిజన్లకు చేస్తే సర్వే నంబర్ 129/1 నుంచి 129/10 వరకు వస్తుంది. సర్వే నంబర్స్ 129/2 నుంచి సర్వే నంబర్ 129/10 వరకు అడ్ మెజరింగ్, సర్వే నంబర్ 129/2 నుంచి 129/10 వరకు టోటల్ ఎక్స్టెంట్ మెజర్ చేస్తే 190 ఎకరాల భూమి శ్రీ మౌల్వీ మొహినుద్దీన్కి పట్టా ఉన్నట్టు చెప్తున్నది సార్. ఇక నేను చెప్తలేను, యాజ్ ఇట్ ఈజ్. ఇగో తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కంప్లైంట్ నంబర్ 16635 డేటెడ్ 23/10/2019 డేటా తీసుకొని చెప్తున్నా. ఏమని చెప్తున్నారు? సర్వే నంబర్ 129ని 10 భాగాలుగా డివైడ్ చేసిర్రు. 121/2 నుంచి 10 వరకు ఆయన పేరేందిగో మౌల్వీ మొహమ్మద్ మొహినుద్దీన్కి పట్టా ఉన్నది. అండ్ ది రిమైనింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది 129 ఏదైతున్నదో అది రికార్డెడ్ గవర్నమెంట్ ల్యాండ్ లెక్క ఉన్నది అని చెప్పిర్రు. ఇంకొకసారి అవక్క అయినరా, అదొకటి ఉంటుంది చూడరా, ఏదో చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండే, ఏమైంది పాప ఏడ్చింది, గ్రైప్ వాటర్ తాగెట్టమని వాళ్ళ అమ్మతో చెప్పు, ఏమిటి సంగతి అని ముసలాం వస్తుంది. పాప ఏడ్చింది, ఈడ ల్యాండ్ పోయింది. ఏమైంది? ల్యాండ్ పోయింది. ఎట్లా? 6,000 గజాలు ఉంటే 9,000 రిజిస్ట్రేషన్ చేసిర్రు. అట్లనా? ఏమిటి సంగతి? ల్యాండ్ పోయింది. ఎట్లా? సర్వే నంబర్ ఫేక్ డాక్యుమెంట్ ఉన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏమిటి సంగతి? అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఆడికొస్తా. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అవల్ తాలూక్దార్కి ఇచ్చింది నో జ్యూరిస్డిక్షన్ అని డెప్యూటీ డైరెక్టర్ రాస్తున్నాడు. సర్వే నంబర్ 129 కాడికి వచ్చినప్పుడు క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. రెవెన్యూ రికార్డ్స్లోకి ఇది రాలేదని చెప్తున్నారు. సపరేట్ సర్వే కండక్టే కాలే అని చెప్తున్నారు. 121/2 నుంచి 129/10 వరకు, 129/2 నుంచి 10 వరకు మొహినుద్దీన్ గారి పేరు మీద ఉన్నదని చెప్తున్నారు. ఈడికి ఆగిందా? ఇక ఈడ మొదలవుతుంది అసలైన సీసలైన ఆట. ఇక అసలైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని మాట్లాడితే, అర్బన్ ల్యాండ్ సీలింగ్ హ్యాస్ డిక్లేర్డ్ పి సత్యనారాయణ అంటే దేవికా రాణి గారి వారి తండ్రి గారు, సన్ ఆఫ్ పుల్లయ్య, ఎక్సెస్ ల్యాండ్ హోల్డర్ ఆఫ్ 27,472 స్క్వేర్ మీటర్స్ భూమి ఇన్ ది సర్వే నంబర్ 129/11 ఓల్డ్ న్యూ 150 షేక్పేట్ విలేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడితే, ఈ స్వభావ హృదయులకు ఇదంతా జర మసాలా పక్కకు పెడితే అసలైన మసాలా గీడు ఉంటుంది. చెప్పు ఇక్కడ చూడుర్రి. ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటే ఇట్లా భూతద్దాలు పెట్టుకొని చూసింది, మోగ్లీల లెక్క ఓ అని ఇట్లా చూసిర్రు, మోగ్లీల లెక్క. మోగ్లీలే అంట మళ్ళా, ఎందుకంటే జనజీవన స్రవంతిలా లాల్ అర్థం కాకపోతాడుగా మనిషి ఎట్లయితాడు బ్రదర్. నాకు ఒక మాట చెప్పుర్రి, ఎందుకు చెప్తున్నా ఈ మాట ఇనుండ్రి నేను రెవెన్యూ ఆఫీషియల్స్కి. ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ప్రపోజ్డ్ and in the exercise of the powers vested in them under the section 21A 20 subclause 1 of A urban land ceiling 1976 hereby exempts the excess land to an extent of 10,000 square meters in the survey number 129/11. ఇగో ఈడ అసలైన సిసలైన సిట్టా మొదలవుతుంది. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు టక్కర దొంగలు ఒక పాట ఉంటుంది, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో, స్కామ్ అని కొందరు అన్నా వాళ్ళు సంక నాకెటోళ్ళు అని అనుకుంటూ పాటలు పాడతారు. మేము అవలాగాలం కూర్చొని ఇక్కడ గిటార్ కొట్టుకుంటాం అనుకుంటున్నారు. వీళ్ళు ఏం చేసారు తెలుసా? ఎక్సెస్ పవర్, మా పవర్స్ ఉన్నాయి మా గవర్నమెంట్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అర్బన్ ల్యాండ్ సీలింగ్లా? నేను కూడా అసదుద్దీన్ ఓవైసీ లెక్క కళ్ళు మూసుకుంటున్నాయి థూ ఈ అమ్మ. అయితే గవర్నమెంట్ ఏం చేసింది? అండర్ ది సెక్షన్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండర్ ది సెక్షన్ 21 ఆఫ్ సబ్ క్లాస్ ఏ కింద 10,000 స్క్వేర్ మీటర్స్ టేక్ ల్యాండ్ అని ఇచ్చేసారు. టేక్ కేర్ దేవికా రాలి ఇంకా సత్యనారాయణ గారు దివంగత ల్యాండ్ లార్డ్ సత్యనారాయణ గారు టేక్ ల్యాండ్ అంటే టేక్ అని అన్నారు. కాకపోతే ఈ కేర్ టేక్ వస్తాడు కదా చిత్రగుప్త అలాంటోడు. ఇక నేను కీ పాయింట్స్ తీసుకొని వచ్చిన ఏం రాసి ఉన్నారో. అర్బన్ ల్యాండ్ సీలింగ్ సెక్షన్ కింద 20 అండర్ ది సెక్షన్ 20 of 1A కింద ఏం చేసిరో చూడు. ద గవర్నమెంట్ మస్ట్ బి సాటిస్ఫైడ్ దట్ ది ల్యాండ్ ఇన్ క్వశ్చన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్, పబ్లిక్ యూటిలిటీ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ దట్ గ్రాంటింగ్ ఎగ్జంప్షన్ ఇన్ ఇట్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఏడున్నది కంకిల పొట్టు హాస్పిటల్ కట్టినారు. ఈడేమున్నారా నాయన నాకు మాట చెప్పురి. పబ్లిక్ యూటిలిటీ ప్రాజెక్టా ఇది? అంబిషన్ మీట్స్ ఆపర్చునిటీ వంశీరామ్, వేర్ ప్యాషన్ బ్లెండెడ్ విత్ పీపుల్ బైండెడ్ విత్ పర్ఫార్మెన్స్.
చెవులలో పువ్వులు పెడతారు. నేను అందుకే కదా బంతి పువ్వే పుడుతుంది, చామంతి పువ్వు పుట్టదనని. ఏడ నాకు ఒక మాట పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏడ కలబడ్డది ఫ్రెండ్స్. నీకు నాకెందుకో రాసియారు గవర్నమెంట్లు. అరే నీ అమ్మ ఉన్నది దోసుక దొబ్బుతున్నారు కదా మా రేవంత్ అన్న వచ్చి హైడ్రా అంటాడు, అది అంటాడు, ఇది ఉన్నది దోసుక దొబ్బుతున్నారు. ఈడనేమో కట్టబెడుతున్నారు. 10-3 ఇచ్చినాక కూడా కట్టబెడుతున్నారు. నా బాధ అది. ఇక చూడు ఈడికేం చూడు. ఇగో నేను చెప్పినది గదే అనమాట. వీళ్ళకి ఇచ్చేసి ఇగో ఎంత వచ్చింది లాస్ట్కి 6,589 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వీళ్ళు ఏం చెప్తారనంటే అకార్డింగ్ టు ది జియో నంబర్ 455 and 456 phase 2 ఉందని అన్న కదా గదే. ఈ జియో నంబర్ 455, 456 కూడా నేను డీకోడ్ చేసినప్పుడు వీళ్ళు ఏమని మాట్లాడుతున్నానంటే ఇది ఎప్పుడు వచ్చినాయి రిఫరెన్స్ జియో నంబర్ 455 and 456 29/7/2002లా. అయితే హైకోర్ట్ చీఫ్ జస్టిస్ దేర్ రోస్టర్ కోర్టుని ఛాలెంజ్డ్ ది యాక్ట్ డన్ బియాండ్ ద లీగల్ పవర్ ఆర్ అథారిటీ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ స్టేట్యుటే అని చెప్పాడు. అసలు వాళ్ళ లీగల్ పవర్కి ఉన్న పరిధి కంటే వాళ్ళు ఎక్కువ నాటకాలు ఆడినరు. ఏమిటి సంగతి? తరతరాలు అదే డైలాగ్ కొడతారా. కోర్టు ఏమన్నదనంటే ఇంటర్ప్రిటింగ్ ది జియోస్ యాజ్ ఎ రూల్ విత్ ఇన్ ఎ రూల్ అగేన్స్ట్ టు ఇట్స్ ఓన్ రూల్. అదే అంటారు కదా బాలకృష్ణ డైలాగ్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, చిత్రగుప్త్ ఇస్ ద ట్రూత్. ఇగో మీ ముంగడ పెట్టింది నిజం. కోర్టు అన్న మాటనే చెప్తున్నా. జియోలలో ఉన్న రూల్కి దానికి అగెయిన్స్ట్గా పోయి సొంత రూల్కే పంగనామాలు పెట్టే జియోలు తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ జియోలు కనబడాయి మీకు. కానీ మా దగ్గర ఉన్నాయిగా, మేము డౌన్లోడ్ చేసినాంగా, మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా. చిత్రగుప్త్ ఈజ్ రెడీ ఫర్ ఆల్ ది సీక్వెన్సెస్. ఇంకా యాజ్ పర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారము నేను అబ్సల్యూట్ డేటా ప్రజెంట్ చేస్తా ఫ్రెండ్స్. నథింగ్ పర్సనల్, ఇది ట్యాక్స్ పేయర్ల పైసా. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారం చూడండి, మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఇన్ స్క్వేర్ మీటర్స్ దట్ కెన్ బి అలాటెడ్ టు ఎ పర్సన్ ఆర్ ఎ ఫ్యామిలీ. జియో నంబర్ 455, 466 తీసుకున్నా కానీ 456 తీసుకున్నా 300% అలాట్ చేసిన 3000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. మళ్ళీ ఆమెకు 6,589 స్క్వేర్ మీటర్స్ ఎట్లా వచ్చింది? అండ్ మోర్ ఓవర్ వీళ్ళు క్లెయిమెంట్స్, వీళ్ళదే ఆ ల్యాండ్, వీళ్ళకే ఎట్లా వస్తుంది? అర్బన్ ల్యాండ్ సీలింగ్ లాయర్లు చూస్తున్నారు అనుకుంటా. ఈ షో నాకు తెలిసి ముఖ్యమంత్రి కార్యాలయం చాలా కీన్గా వింటుంది అనుకుంటా. మీకు లంక బిందెల కొరకు పైరవి కొరకు ఒకటి దొరికిపోతుంది. కాకపోతే ప్రజల సమస్య తీరేదాకా చిత్రగుప్తు మాత్రం నిద్రపోదు సారు. రాష్ట్ర ఖజానాకు ప్రయోజకరమైన వార్తలు మేము తీసుకొస్తున్నాం. తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తాం. లా చట్టం ఎవడ చుట్టం కాదు. ఇది చూస్తే ఇది తెలిసిన తర్వాత కూడా ఇంకా వంశీరామ్ చేసింది కరెక్ట్ అని అంటే ఇక మీరు నాకు చెప్పు, ఈజ్ దిస్ నాట్ ఎ ఫ్రాడ్? ఈజ్ దిస్ నాట్ ఏ కంప్లీట్? ఇంకా దీని మీద ఇంకొక వేరేది ఉన్నది. ఒక బ్యాంకులో గిరివి పెట్టినరు, ఒక బ్యాంకులో గిరివి పెట్టి పైసలు తీసుకున్నారు, ఇంకేవో ఇట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆధారాలు లేవు కాబట్టి నేను గిరివి వెనకకి తీసుకుంటున్నా. ఆధారాలు లేవు కాదు, నేను ఇంకా అవి స్క్రూటినీ చేయలే. సినిమా మొత్తం చూపిస్తాం, బరక్కరారు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఐఎమ్ ఛాలెంజింగ్ ది రెస్పెక్టివ్ వంశీరామ్ బిల్డర్స్ టు టేక్ ద ఛాలెంజ్, టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఇక్కడ రండి, మీ ఆధారాలు ఏందో తీసుకురండి. కోర్టు ఆర్డర్ కూడా పెడతా, నేను పెట్టమంటే కోర్టు ఆర్డర్ కూడా పెడతా. ఇగో హానరబుల్ ద చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ రాసిన ఇది కూడా పెట్టిన. పిటిషనర్ ఈస్ హ్యావింగ్ ఎ ల్యాండ్ విత్ రెస్పాండ్ నెంబర్ 4, వెరిఫికేషన్ నెంబర్ 5, రెగ్యులేషన్ ఆఫ్ ది థర్డ్ పార్టీ. ది థర్డ్ పార్టీ ఈజ్ నన్ అదర్ దెన్ ది డాటర్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్, రెస్పాండెంట్ నెంబర్ 5. When it is pointed out that the learned counsel of the petitioner that the GO number 430 was issued dated to 2008, he has referred to the averments made in the paragraph number 12 writ affidavit and the submissions. It is a clear case. Sudu eman rashinru in the paragraph 12 of the writ and submits that it is a clear case of fraud and fraud vitiates the proceedings. It is నేను మాట్లాడతలే, అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ, అంతే కదా, తెలంగాణనే కదా, అత్యున్నత న్యాయస్థానం తెలంగాణలా ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ఫ్రాడ్ విషియేట్స్ ఎవ్రీథింగ్. భారత్ మాతాకి జై.